అలసిన వానికి ఊరడించు మాటలు. సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు. మే 22. మనము అన్యోన్య సహవాసము కలవారమై ఉందుము. 1 యోహాను 1:7. సంఘ విషయములన్నిటిలో దేవుని చిత్తము తెలుసుకొనుటకు హృదయములలో సంపూర్ణ సమాధానము, ఏక మనస్సు కలుగునంత వరకు విశ్వాసులు కలిసి ప్రార్థించువారుగా ఉండవలను. కేవలము బైబిల్ బోధను కలిగి ఉండుట సరిపోదు. కలిసి ప్రార్థించుట ప్రాముఖ్యమైన విషయం. సంఘము ఆయన శరీరం, సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణత అయినది. ఎఫెసీ 1:23 అని చదువుచున్నట్లు దేవుని సంపూర్ణత క్రీస్తు శరీరమునందు కలదు. కొంతమంది విశ్వాసులు ఆదివారం మాత్రమే వచ్చెదరు, కానీ ప్రార్థనా కూడికలలో పాల్పొందరు. అందువలనే వారు ఆత్మీయముగా బలహీనులను, పరిపక్వత లేని వారిగాను, దేవుని లోతైన విషయములను ఎరగని వారుగాను ఉందురు. ఒక కూడికకు వచ్చి చాలా బాగున్నది అని వెళ్ళిపోదురు, కానీ ఇతర విశ్వాసులతో కలిసి వారి సహవాసమును అనుభవించువారుగా గాని సంఘ బాధ్యతలలో పాలు పొందువారుగా ఉండరు. ఆ విధంగా క్రీస్తులో పసిపిల్లల వలె ఉందురు. ఎవరైతే క్రీస్తు యొక్క శరీరమునకు క్రీస్తును శిరస్సుగా భావించుదురో వారు దేవుని సంపూర్ణతను అనుభవించవలనని కోరుదురు. వారు దేవుని ప్రజల సహవాసమును ప్రేమించుదురు. ఎంతో ఆశతో సంఘ ప్రార్థనలో పాలు పొందుదురు. దేవుని ప్రజలముగా తరచుగా ప్రార్థనకు కలిసి వచ్చట ద్వారా ఎంత ఆనందమును, ఎంత శక్తిని అనుభవించగలమో అనుభవపూర్వకముగా నేను ఎరిగి ఉన్నాను. అపోస్తుల కార్యములు 12:5, రోమా 15:30, ఎఫెసీ 6:18, కొలస్సీ 4:3, 1 తెస్సలోనిక 5:25, 2 తెస్సలోనిక 3:1 చూడుము. ఈ వాక్య భాగములలో పౌలు దేవుని గొప్ప సేవకుడైనప్పటికీ పరిశుద్ధుల ప్రార్థనలను ఎంత కోరుచున్నాడో తెలియచున్నది. ప్రభువును ఎంత ఎరిగిన వాడైనప్పటికీ సంఘ ప్రార్థనలపై ఆధారపడెను. ఇదే విధంగా మనం కూడా ఒకరిపై ఒకరము ఆధారపడవలను. నాకు మీరు, మీకు నేను అవసరం. క్రీస్తు అను శిరస్సు క్రింద మనం కలిసి జీవించవలను, కలిసి ఆనందించవలను, కలిసి శ్రమపడవలను, కలిసి సేవించవలను. అందుచేతనే మనము క్రీస్తు శరీరముగా పిలువబడితిమి. ప్రైజ్ ది లార్డ్.